హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్సు స్పోర్ట్స్. మనం ఈ వీడియోలో ఐపీఎల్ చరిత్రలోనే ప్రతి సీజన్లో అత్యంత ఖరీదైన ఆటగాళ్ళు ఎవరు, వాళ్ళ ధర ఎంత అని తెలుసుకోబోతున్నాం. 2018 నుండి 2025 వరకు ఐపీఎల్లో ఈ ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు ఎందుకు అంత ఖర్చు పెట్టిన సంగతి తెలుసుకుందాం. సో ఈ వీడియో పూర్తి వరకు చూడండి. సో గైస్, మన ఛానల్కి న్యూగా వచ్చిన వాళ్ళు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. 2008లో అయితే ఐపీఎల్ ఫస్ట్ సీజన్ జరిగింది. అప్పుడు టీమిండియా మాజీ కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని చాలా డిమాండ్లో ఉండేవారు. ఎంఎస్ ధోనిని సిఎస్కే 9.5 కోట్లకు యాక్షన్లో బై చేసింది. 2007 వరకు 5 టీ20 వరల్డ్ కప్ విన్నర్గా ఉండటం వల్లే ధోనికి ఇంత మంచి డిమాండ్ ఉంది. 2009 అనేది రెండవ సీజన్. ఇక రెండవ సీజన్లో కెవిన్ పీటర్సన్ అండ్ ఆండ్రీ ఫ్లింటాఫ్ ఇద్దరు 9.8 కోట్లకి అమ్ముడుపోయారు. వీళ్ళే 2009లో హైయెస్ట్ పేడ్ ప్లేయర్స్. కెవిన్ పీటర్సన్ని ఆర్సీబీ బై చేయగా ఆండ్రీ ఫ్లింటాఫ్ని సిఎస్కే బై చేసింది. 2010లో అయితే షేన్ బాండ్ని 4.8 కోట్లకి కేకేఆర్ కొనుగోలు చేసింది. అండ్ సేమ్ ప్రైజ్కి కిరణ్ పోలార్డ్ని ఎంఐ బై చేసింది. 2011లో గౌతమ్ గంభీర్ 14.9 కోట్లకు కేకేఆర్ బై చేసి హైయెస్ట్ పేడ్ ప్లేయర్గా నిలిచాడు. 2012లో రవీంద్ర జడేజాను 12.8 కోట్లకు సిఎస్కే దక్కించుకోగా అత్యధిక ధరకు పొందారు. 2013లో గ్లెన్ మ్యాక్స్వెల్ 6.3 కోట్లకు ముంబై ఇండియన్స్లో ఒప్పందం చేసుకున్నారు. 2014 మరియు 2015 అయితే యువరాజ్ సింగ్ చాలా డిమాండ్లో ఉన్నారు. అలాగే 2014లో యువరాజ్ సింగ్ 14 కోట్లకు ఆర్సీబీ దక్కించుకోగా 2015లో అయితే 16 కోట్లు పెట్టి ఢిల్లీ డేర్డెవిల్స్ అయితే బై చేసుకుంది. ఇప్పటి వరకు బై చేసిన ప్లేయర్స్లో ఇతనే అయితే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 2016లో చూసుకుంటే షేన్ వాట్సన్ 9.5 కోట్లకు ఆర్సీబీ అయితే దక్కించుకుంది. 2017 మరియు 2018లో బెన్ స్టోక్స్ వరుసగా 14.5 మరియు 12.5 కోట్లకు అత్యధికంగా అమ్ముడుపోయారు. 2019లో జైదేవ్ ఉనద్కట్ అండ్ వరుణ్ చక్రవర్తి 8.4 కోట్లకు అమ్ముడుపోయారు. జైదేవ్ని ఆర్ఆర్ కొనుగోలు చేయగా వరుణ్ చక్రవర్తిని కింగ్స్ 11 పంజాబ్ కొనుగోలు చేసింది. 2020లో ప్యాట్ కమిన్స్ 15.5 కోట్లకు కేకేఆర్కు వెళ్లిపోయాడు. 2021 క్రిస్ మోరిస్ని 16.25 కోట్లకు అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇతన్నైతే ఆర్ఆర్ బై చేసింది. 2022లో ఇషాన్ కిషన్ 15.25 కోట్లకు ముంబై ఇండియన్స్లో చేరారు. 2023లో శామ్ కరన్ 18.5 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇతన్ని పంజాబ్ అయితే బై చేసింది. 2024లో మిచెల్ స్టార్క్ 24.75 కోట్లతో అత్యంత ఖరీదైన ప్లేయర్గా నిలిచాడు. ఇతన్ని కేకేఆర్ అయితే బై చేసుకుంది. 2025లో మాత్రం ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో 27 కోట్లు పెట్టి లక్నో సూపర్ జెయింట్స్ అయితే రిషబ్ పంత్ని కొనుగోలు చేశారు. అయితే ఇది ఐపీఎల్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెయిడ్ ప్లేయర్గా నిలిచింది. సో గైస్, మరి మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మావా.